ఈ వీడియోలో మనం కోణమానిని ఉపయోగించి కోణాలను ఏ విధంగా కొలుస్తామో తెలుసుకుంటాము. మెజరింగ్ యాంగిల్స్ యూజింగ్ ఏ ప్రొట్రాక్టర్. ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది చూడండి. ఈ క్రింద ఇవ్వబడిన కోణాన్ని కోణమానిని ఉపయోగించి కొలవండి. ఇక్కడ మనకు ఏఓబి అనే కోణం ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని మనం కోణమానిని ఉపయోగించి కొలవాలి. దీన్ని మనం కోణమాని అంటాం కదా. అయితే కోణమాన్ని ఉపయోగించి కోణాన్ని ఏ విధంగా కొలుస్తాము అంటే చూడండి, కోణమానిలోని ఎరుపు రంగులో మధ్యలో ఒక బిందువు ఉంది కదా, దీన్ని ఏమంటాము? కోణమాని యొక్క కేంద్ర బిందువు అంటాము. అదేవిధంగా ఈ కోణమాని యొక్క కేంద్ర బిందువు గుండా ఒక రేఖ అనేది పోతుంది కదా, దీన్ని ఏమంటాము? దీన్ని ఆధార రేఖ అంటాము. అయితే ఏదైనా ఒక కోణం మీద కోణమానిని ఏ విధంగా ఉంచాలి మరియు ఏ విధంగా కోణాన్ని కొలవాలి అంటే చూడండి, కోణమానిలోని కేంద్ర బిందువు అదేవిధంగా ఇచ్చిన కోణంలోని ఎక్కడైతే కోణం ఏర్పడుతుందో ఆ శీర్షం వద్ద, అంటే ఇచ్చిన కోణంలో మనకు ఓ వద్ద కోణం అనేది ఏర్పడుతుంది. ఓ వద్ద ఉమ్మడి బిందువు ఉంది కాబట్టి ఇప్పుడు శీర్షము ఓ, కోణమానిలోని కేంద్ర బిందువు రెండు ఏకీభవించేలాగా ఒకదాని మీద ఒకటి ఉంచుకోవాలి. అదేవిధంగా కోణమానిలోని ఆధార రేఖ 0 డిగ్రీలను సూచిస్తుంది కదా, దాని మీద కోణం ఎక్కడైతే మొదలవుతుందో ఆ కిరణాన్ని మనం ఉంచాలి. అంటే ఇక్కడ ఓఏ దగ్గర నుంచి మొదలై ఓబి వరకు ఉంది కోణం అనేది. కాబట్టి ఆధార రేఖ మీద ఓఏ కిరణము అంటే 0 డిగ్రీలను సూచించే విధంగా మనం పెట్టుకోవాలి. ఒకసారి ఇచ్చిన కోణం మీద కోణమానిని మనం పెట్టి చూద్దాం. అంటే సరిగ్గా ఈ విధంగా మనం కోణం మీద కోణమానిని పెట్టుకోవాలి. ఇప్పుడు చూసినట్లయితే కోణమానిలోని కేంద్ర బిందువు, ఇచ్చిన కోణంలోని ఉమ్మడి బిందువు శీర్షం ఓ రెండు ఒకే దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఓఏ కిరణం చూడండి 0 డిగ్రీలను సూచిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 0 డిగ్రీల నుంచి పైకి చూస్తూ పోవాలి. అప్పుడు ఓబి సరిగ్గా ఎన్ని డిగ్రీలను చూపిస్తుంది? 130 డిగ్రీలను చూపిస్తుంది. కాబట్టి ఇదే మనకు కావాల్సిన కోణం యొక్క కొలత. కాబట్టి ఇచ్చిన కోణం అనేది ఏఓబి ఎంత వచ్చింది? 130 డిగ్రీలు వచ్చింది. మరి 130 డిగ్రీలు అయితే ఇటువంటి కోణాన్ని మనం ఏమని పిలుస్తాము? అధిక కోణము అంటాము. ఎందుకంటే 90 డిగ్రీలు దాటి 180 డిగ్రీల లోపు ఉన్న కోణాలన్నీ కూడా అధిక కోణాలు అవుతాయి కాబట్టి. ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. ఇచ్చిన కోణాన్ని కోణమానిని ఉపయోగించి కొలవండి. ఇక్కడ మనకు ఏఓబి అనే ఒక కోణం ఇవ్వడం జరిగింది. దీన్ని మనం కోణమాన్ని ఉపయోగించి కొలుద్దాం. ఏ విధంగా కొలుస్తాము? కోణమానిలోని కేంద్ర బిందువు, అదేవిధంగా ఇచ్చిన కోణంలో కోణం అనేది ఎక్కడ ఏర్పడుతుంది? ఓ వద్ద ఏర్పడుతుంది. కాబట్టి శీర్షము ఓ వద్ద కోణమాని యొక్క కేంద్ర బిందువు వచ్చే విధంగా మనం పెట్టుకోవాలి. అదేవిధంగా ఆధార రేఖ 0 డిగ్రీలను సూచిస్తుంది కదా, దానిపైన కోణం ఎక్కడైతే మొదలవుతుందో ఆ కిరణాన్ని రెండు కూడా ఏకీభవించే విధంగా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెడదాం. ఈ విధంగా పెట్టినట్లయితే చూడండి, ఓఏ అనేది సరిగా 0 డిగ్రీలను చూపిస్తుంది కదా. ఇప్పుడు 0 డిగ్రీల నుంచి అపసవ్య దిశలో పైకి చూస్తూ పోతే ఓబి అనేది సరిగా ఎన్ని డిగ్రీలను చూపిస్తుంది? 40 డిగ్రీలను చూపిస్తుంది. కాబట్టి ఇదే మనకు కావాల్సిన కోణం. కోణం ఏఓబి అనేది 40 డిగ్రీలుగా వచ్చింది. అయితే 40 డిగ్రీలు అయితే ఇటువంటి కోణాన్ని మనం ఏమని పిలుస్తాము? అల్ప కోణము అంటాము. ఎందుకు? 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల లోపు ఉన్న కోణాలన్నీ కూడా అల్ప కోణాలు అవుతాయి కాబట్టి. ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. కోణం అనేది ఇప్పుడు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే కోణమానిలోని కేంద్ర బిందువు ఇక్కడ ఇచ్చిన కోణంలోని ఎక్కడ మనకు కోణం అనేది ఏర్పడుతుంది? ఓ వద్ద ఏర్పడుతుంది. కాబట్టి ఈ రెండు కూడా ఏకీభవించేలా మనం పెట్టుకుందాం. అదేవిధంగా కోణం అనేది ఓఏ దగ్గర నుంచి మొదలై ఓబి వరకు ఉంది. ఇప్పుడు ఓఏ కిరణాన్ని మనం ఆధార రేఖ మీద 0 డిగ్రీలను చూపించే విధంగా పెట్టుకోవాలి. అంటే సరిగ్గా ఈ విధంగా. ఇప్పుడు చూడండి, ఓఏ అనేది 0 డిగ్రీలను చూపిస్తుంది కదా. ఇప్పుడు మనం అపసవ్య దిశలో, అంటే గడియారం తిరిగే ముళ్ళుకు వ్యతిరేక దిశలో మనం పైకి చూస్తూ పోయినట్లయితే
ఓబీ అనేది ఎన్ని డిగ్రీలను చూపిస్తుంది? సరిగ్గా 150 డిగ్రీలను చూపిస్తుంది. కాబట్టి ఇదే మనకు కావాల్సిన కోణము. కోణం ఏఓబి అనేది 150 డిగ్రీలు అని మనం చెప్పచ్చు. అయితే మరి 150 డిగ్రీలు అయితే ఇది ఏ కోణం అవుతుంది? ఇది అధిక కోణం అవుతుంది. ఎందుకు? 90 డిగ్రీలు దాటి 180 డిగ్రీల లోపు ఉన్న కోణాలన్నీ కూడా అధిక కోణాలు అవుతాయి కాబట్టి. ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ కోణం అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కోణమాన్ని ఉపయోగించి ఇచ్చిన కోణాన్ని కొలుద్దాం. అయితే ఏ విధంగా కొలుస్తామో మనకు తెలుసు కదా! ఏ విధంగా? కోణమానిలోని కేంద్ర బిందువు, కోణం ఎక్కడైతే ఏర్పడుతుందో ఉమ్మడి బిందువు శీర్షము O రెండు కూడా ఏకీభవించే విధంగా మనం పెట్టుకోవాలి. అదేవిధంగా కోణం అనేది మనకు OA దగ్గర నుంచి మొదలై OB వరకు ఉంది. కాబట్టి OA కిరణము సరిగా 0 డిగ్రీలను చూపించే విధంగా మనం కోణమానిని కోణం మీద పెట్టుకోవాలి. అంటే సరిగ్గా ఈ విధంగా. ఇప్పుడు OA అనేది 0 డిగ్రీలను చూపిస్తుంది కదా! 0 డిగ్రీల నుంచి పైకి చూస్తూ పోతే OB అనేది ఎన్ని డిగ్రీలను చూపిస్తుంది? సరిగ్గా 60 డిగ్రీలను చూపిస్తుంది. కాబట్టి ఇచ్చిన కోణం ఏఓబి అనేది ఎంత వచ్చింది? 60 డిగ్రీలు వచ్చింది. మరి 60 డిగ్రీలు వస్తే అటువంటి కోణాన్ని మనం ఏమని పిలుస్తాం? ఇది అల్పకోణం అవుతుంది. ఎందుకు అంటే 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల మధ్యలో ఉన్న ఈ కోణాలన్నీ కూడా అల్పకోణాలు అవుతాయి కాబట్టి.